హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడేసుకుంటున్నామండి. సో వెండి సామాన్లు ఏ విధంగా మనం క్లీన్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. వెండి కుందులు అండ్ పంచలోత్నం. ఇది మనకి గిన్నె అనమాట, వెండి గిన్నె, వెండి స్పూన్స్. సో ఇప్పుడు ఏంటంటే పట్టీలు కూడా తీసుకున్నాను. సో నా దగ్గర 3 టైప్స్ ఆఫ్ పట్టీస్ ఉన్నాయి. సో అవి కూడా క్లీన్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు ఎలాగో మనకి వినాయక చవితి కూడా వచ్చేస్తుంది కదా, సో దానికి కూడా దీపాలని కూడా మనం క్లీన్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. సో ఇది ఏ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. సో నేను 2 టైప్స్ ఆఫ్ క్లీనింగ్ అని మీకు ఇప్పుడు చూపిస్తానండి. సో ఫస్ట్ వచ్చేసి 1 టైప్లో పట్టీలు క్లీన్ చేస్తాను అండ్ రిమైనింగ్ అనేది, ఎందుకంటే చూడండి ఇవి నేను అవి అంతగా నల్లగా మార్చుకోలేదు, నార్మల్గా ఉన్నాయి. సో ఈ వీటికి ఏ విధంగా క్లీన్ చేస్తే షైనింగ్ వస్తుందో అదొకటి నేను చూపిస్తాను. అండ్ ఇవి వచ్చేసి కొంచెం డార్క్గా నల్లగా ఉన్నాయి, ఎందుకంటే మనం డైలీ వేసుకుంటాం కాబట్టి ఆ వేడికి ఇవి త్వరగా నల్లబడిపోతాయి. అండ్ 1 మోర్ థింగ్, వెండి మనం వాడినా వాడకపోయినా కూడా బ్లాక్ అనేది అవుతుంది. సో వాడితే ఇంకొంచెం బ్లాక్ అవుతుంది. సో మనం ఇవి ఏ విధంగా క్లీన్ చేసుకోవచ్చు, సో ఇవన్నీ నేను మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తానండి. సో ఇవి మనం పార్ట్ 2 అంటే అది క్లీన్ చేస్తాను. అండ్ ఫస్ట్ ఇప్పుడైతే మనం పట్టీలు ఏ విధంగా క్లీన్ చేయాలని చూపిస్తాను. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉండాలో అదొకసారి మీకు చూపిస్తానండి. సో 1 సెకండ్ చూడండి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేవి ఇవన్నమాట. ఓకే, సో ఈ రెండు మనకి ఏంటి, 2 తెల్లగానే కనిపిస్తుంది అనుకుంటున్నారా? యాక్చువల్గా ఇది సాల్ట్, ఇది బేకింగ్ సోడా. ఓకే, అండ్ ఇది వచ్చేసి మనకి చాయ్ పత్తా అంటే టీ పౌడర్. సో ప్రొసీజర్ అనేది ఇప్పుడు మనం ఒకసారి స్టార్ట్ చేసేద్దాం. సో ఇది కోల్గేట్ పేస్ట్ అండి, మీరు ఏ పేస్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర కోల్గేట్ పేస్ట్ ఉంది, అది నేను యూస్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ మనం ఏ విధంగా చేయాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. 1 సెకండ్. సో ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని బాండి ఏదైతే ఉందో తపాలు పెట్టుకొని కొంచెం వాటర్ అనేది మనం వేసుకోవాలండి. సో ఎంత కావాలో అంత వాటర్ అనేది వేసుకొని, అంటే ఈ పట్టీలన్నీ డిప్ అయ్యేంత వరకు, మనం ఏవైతే వెండి సామాన్లు తీసుకుంటామో అవి డిప్ అయ్యేంత వరకు మనం వాటర్ వేసుకోవాలి. దాని తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని చూస్తున్నారా, చాయ్ పత్తా కనిపిస్తుందా? సో కొంచెం చాయ్ పత్తా అనేది కూడా వేయాలి. సో ఇది బాగా మరగనివ్వాలండి. చూడండి, కొంచెం దగ్గర పెడతాను, కనిపిస్తుంది. ఓకే, సో ఇది బాగా మరుగుతూ ఉన్నట్టు లైక్ డికాషన్ లాగా మనం పెట్టుకోవాలన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ పట్టీలు అనేవి మనం శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. సో డికాషన్ అవుతుంది, చూస్తున్నారా? యాక్చువల్గా ఈ డికాషన్ ఇప్పుడు నేను పెడుతున్నాను. మామూలుగా రెగ్యులర్గా ఏంటంటే ఎవరైతే ఇంట్లో టీ ఎక్కువ తాగుతారో వాళ్ళు ఏంటంటే టీ మనం వడకట్టుకున్న తర్వాత ఏదైతే అది డస్ట్ వస్తుందో అది మనం పడేస్తాం కదా, అలా పడేయకుండా దీనికోసం ఉంచుకోండి. ఇలాంటి క్లీనింగ్ చేసేటప్పుడు ఆ వేస్టేజ్ అనేది ఉంటే అప్పుడే మీరు క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. సో చూసారా, సో ఈ విధంగా మనకి టీ అనేది డికాషన్ అనేది బాగా మరగాలి. సో స్టవ్ ఆఫ్ చేసేసి సో ఈ బౌల్లోకి మనం ఇప్పుడు ఈ డికాషన్ అనేది మనం తీసుకుంటాం. సో ఇప్పుడు ఏదైతే డికాషన్ ఉందో ఇది మనం ఇందులో ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. సో కనిపిస్తుందా? సో ఇప్పుడు ఇది ఫిల్టర్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఈ డికాషన్లోకి మనం ఇప్పుడు ఏం తీసుకోవాలంటే
ముందుగా నేను చెప్పాను కదండి, మన దగ్గర ఇప్పుడు బేకింగ్ సోడా అండ్ సాల్ట్ అనేది మనం చెప్పాను కదా, ఆ రెండు అనేది ఇందులో మిక్స్ చేయాలి. చూడండి. సో ఓకే, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. అండ్ ఇది వచ్చేసి మనకి బేకింగ్ సోడా, ఇది ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. సో ఇది ఆల్మోస్ట్ 2 టేబుల్ స్పూన్ వస్తుంది. సో ఇదంతా కలిపి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. సో ఇది రెండు మిక్స్ చేసి, సో ఇప్పుడు మనము మన దగ్గర ఏదైతే పట్టీలు ఉన్నాయని చెప్పాను, సో ఈ చూసారా వేసిన వెంటనే దాని రియాక్షన్ చూడండి. సో ఈ విధంగా మనం దాన్ని డిప్ చేసేయాలి. పట్టీలు ఏవైతే ఉన్నాయో సో పట్టీలన్నిటిని కూడా అందులో మనము డిప్ చేసేయాలి. సో డిప్ చేసేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, డిప్ చేసేసి ఇది ఆల్మోస్ట్ ఒక 10 to 15 మినిట్స్ మనం ఇలా వదిలేయాలి. ఓకే, చూడండి ఆ బేకింగ్ సోడా వేసుకుంటే దాని యొక్క రియాక్షన్ చూడండి మీకు ఏ విధంగా కనిపిస్తుందో. చూసారా? సో డిప్ చేసి ఇది 15 మినిట్స్, ఒక 10 to 15 మినిట్స్ వరకు వదిలేయాలి. ఇది 10 మినిట్స్ అయిపోయిందండి. సో ఇప్పుడు వేడికి కూడా లేదు, మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే ఉందో దీన్ని మనము వాష్ చేద్దామండి. సో ఇప్పుడు మనం పేస్ట్ ఉంది కదా, కోల్గేట్ పేస్ట్, కొంచెం తీసుకొని దీనికి అప్లై చేసేసి వాష్ చేయడం. ఇప్పుడు ఇవి ఇలా ఒక క్లాత్ తీసుకొని క్లాత్లో వేసి మనము శుభ్రంగా క్లీన్ చేసుకోవడమే అన్నమాట. ఓకే, చూసారా ఎంత వైట్గా ఉంది. సో ఇందాక మనం టైప్ 1లో చూసాం కదండి. సో పట్టీలన్నీ కూడా ఈ విధంగా మనకి ఎంత వైట్గా వచ్చాయి చూడండి, ఎంత వైట్గా అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం టైప్ 2లో చూద్దాం. సో చూడండి ఇలాగ బాగా బాయిల్ అవుతున్నప్పుడే ఓకే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసినట్టునే అది పైకి పొంగుతుంది, కొంచెం సిమ్ చేసుకోండి బాగా మరుగుతున్నప్పుడే. అండ్ అలాగే మనం వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మనం సాల్ట్ వేసాం కదా. సో ఇప్పుడు వచ్చి సాల్ట్ వేసుకున్నాం కదా. సో ఇప్పుడు వచ్చేసి మనం కొంచెం కుకింగ్ సోడా వేసుకోండి, ఎక్కువ వద్దు, ఒక 2 టేబుల్ స్పూన్స్ లాగా వేసుకోండి. వేసుకుంటే దాని రియాక్షన్ చూసారా ఏ విధంగా వస్తుందో. అండ్ ఒకటి గుర్తుంచుకోండి, కుకింగ్ సోడా మీరు ఎప్పుడైతే వేస్తున్నారో
ఇప్పుడు హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దండి. సాల్ట్ వేసిన ఒక 4-5 మినిట్స్ అయిన తర్వాతనే మీరు ఈ కుకింగ్ సోడా అనేది వేయండి. లేదా అనుకోండి అది చాలా ఎక్కువ పొంగిపోయి మొత్తం పొయ్యంతా వాటర్ అయిపోతుంది అనమాట. సో ఆ మిస్టేక్ చేయొద్దు. కొంచెం సిమ్ చేసుకుని కుకింగ్ సోడా వేసుకొని మళ్ళీ హైలో పెట్టేసుకోండి. ఓకే, సో ఆ విధంగా అది బాయిల్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇందులోనే ఒక్కొక్క అది మనం డిప్ చేసేయాలన్నమాట. సో ఇలా డిప్ చేసేసి కొంచెం ఒక 5 to 10 మినిట్స్ వరకు మరగనించేలాగా ఉంచేయండి. ఎక్కువ వద్దు, ఒక 5 to 10 మినిట్స్ వరకు. ఈ 5 to 10 మినిట్స్ వరకు మరిగే కదా. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని క్లీన్ చేసుకోవాలి. సో దీనికి కావాల్సింది వచ్చేసి మనం ఏమేమి యూస్ చేస్తున్నామంటే చూపిస్తాను అండి. సో దీనికి కావాల్సింది వచ్చేసి కొంచెం బేకింగ్ సోడా తీసుకోండి, కుకింగ్ సోడా. ఓకే, కొంచెం కుకింగ్ సోడా తీసుకోండి, కోల్గేట్ అండ్ నిమ్మకాయలు తీసుకోండి. ఇప్పుడు దీన్ని మనం క్లీన్ చేద్దాం. ఓకే, సో ఇది అలాగే ముట్టేసుకోకండి, కొంచెం వేడిగా ఉంది. సో ఏదైనా క్లాత్ యూస్ చేసి తీసుకోండి. ఓకే, సో వంట సోడాలో నిమ్మకాయ అండ్ కొంచెం పేస్ట్ అన్నమాట. పేస్ట్ ఇలా అప్లై చేసుకొని సో ఇది నిమ్మకాయ పెట్టి మనం దాన్ని గట్టిగా రఫ్ చేయాలి. దీనికి మనం స్క్రబ్ కూడా యూస్ చేసుకోవచ్చండి, బట్ కానీ నిమ్మకాయతో స్క్రబ్ యూస్ చేయాల్సిన అవసరం ఉండదు, సింపుల్గా అయిపోతుంది. సో లోపల కూడా మంచిగా క్లీన్ చేసుకొని అదే విధంగా రిమైనింగ్ కూడా తీసుకోవాలండి. సో కొంచెం చూడండి, వేడిగా ఉంటాయి, చూసే పొక్కులు కూడా వస్తున్నాయి. మీరు అంత త్వరగా పెట్టికండి, నేనేదో పట్టుకున్నానని చెప్పి మీరు అలాగా పట్టేసుకోవద్దు. వేడిగా ఉంటే కొంచెం కాలుతుంది. ఇలాగా కొంచెం ఒక 5 మినిట్స్ అలా వదిలేసి ఆ తర్వాత కొంచెం చల్లారిన తర్వాత అప్లై చేయండి. సో సేమ్ దీనికి కూడా ఫస్ట్ మనం పేస్ట్ ఎలా అప్లై చేస్తామో అలాగా మనం పసుపు రాసేస్తాం కదా గిన్నెలకి, వెండి గిన్నెలకి, అలాగే కొంచెం పేస్ట్ రాసేసుకోండి. పూజ చేసినట్టు పసుపులా రాస్తాం, సో అలాగే రాసేసి సేమ్ అదే విధంగా వంట సోడా. సో ఇది బాగా రుద్దేశాను, ఇది వద్దు, వేరే లెమన్ తీసుకుందాం. వంట సోడా పెట్టి జస్ట్ ఇలా రఫ్ చేయడమే అండి. సో ఇవి హాట్ వాటర్లో ఆల్రెడీ బాగా మరిగి వస్తాయి కదా, సో అక్కడే మనకి 50% ఆ బ్లాక్నెస్ అంతా పోతుంది అనమాట. సో రిమైనింగ్ ఏదంటే ఇలా కొంచెం ఇలా ఎక్కడైతే ప్లేసెస్ మనం కంపల్సరీ క్లీన్ చేయాల్సి ఉంటుందో ఆ ప్లేసెస్లో ఇలాగ లెమన్ పెట్టేసి కొంచెం రఫ్ చేసేస్తే అయిపోతుంది. దియస్ కూడా సేమ్ అదే ప్రాసెసర్ అండి. సో ఇలా మనం తోమేసి పక్కన పెట్టుకోవాలండి. సో
ఇక్కడ నెక్స్ట్ ఇంకా ఇవి ఉన్నాయి కదా డిప్ అయినవి. చూడండి, ఇది వాటర్లో నుంచి ఇప్పుడే తీసాను. అండ్ మీకు ఇక్కడ ఒక డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. సో ఇది ఇందాక మనం క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం కదా. సో ఒకసారి మనం దీన్ని ప్యూర్ వాటర్లో మనము డిప్ చేసి చూద్దాం ఏ విధంగా ఇది మనకి ఇది కలర్ వచ్చిందా రాలేదా, బ్రైట్నెస్ వచ్చిందా రాలేదా మనం ఒకసారి చూసేద్దాం అనమాట. సో మీకు ఇక్కడే తెలిసిపోతుంది, చూసారా ఎంత పర్ఫెక్ట్గా మనకి ఇది వచ్చింది చూడండి. సో ఇది ఇంకా మనం ఇంకా క్లీన్ చేయలేదు, చేయాలి. సో చేసిన తర్వాత సో సేమ్ ఇది ఇక్కడే మనకి తెలిసిపోతుంది. సో ఇప్పుడు దీనికి కూడా సేమ్ అదే విధంగా మనము క్లాత్ తోటి మనము ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సో సేమ్ అదేవిధంగా రిమైనింగ్ కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో వేసేసి క్లీన్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది కూడా ఈ విధంగా క్లీన్ చేసేసుకోవాలి. వెట్ క్లాత్ పెట్టి చూడండి. ఇప్పుడు మనకి ఎంత పర్ఫెక్ట్గా ఎంత వైట్గా వచ్చిందో. వెండి కూడా క్లీన్ చేయాలి. సో ఇది కూడా చూడండి. సో బిఫోర్కి ఆఫ్టర్కి ఉన్న డిఫరెన్స్ ఇది. సో ఎప్పుడు కూడా మనం పూజ చేసేటప్పుడు 1 అవర్ బిఫోర్ కూడా మనం ఈ ప్రాసెస్ చేసేసుకోవచ్చు అండి, చాలా సింపుల్గా. అండ్ వన్ మోర్ థింగ్, వెండిని ఎక్కువసేపు కూడా నల్లగా అయ్యేంత వరకు ఉంచుకోండి. మీకు ఎప్పుడెప్పుడు పూజ చేసుకుంటారో దాని తర్వాత ఇలాగే వాష్ చేసేసి స్టోర్ చేసుకోండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెండి బాగా నల్లగా అయ్యేంత వరకు ఉంచుకోకండి. మీరు చాలా కొన్ని వీడియోస్ చూడండి, చాలామంది చేసుంటారు, చాలా డార్క్ బ్లాక్ అయిపోయినవి. కొన్ని లిక్విడ్స్ కూడా ఉంటాయి వీటి కోసము, న్యాచురల్ కాకుండా మన ఆర్టిఫిషియల్గా కొన్ని లిక్విడ్స్ అనేవి కూడా ఉంటాయి అన్నమాట. సో ఆ లిక్విడ్స్ కూడా వేసి క్లీన్ చేయొచ్చు. నేను అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే ఇవంటే మనం ఎప్పుడు నిత్యం యూస్ చేసుకునేవి కాబట్టి అలాంటి లిక్విడ్స్ అనేవి యూస్ చేయదండి. ఓవర్గా సిల్వర్ డిప్ అనే ఒక లిక్విడ్ కూడా వస్తుంది. దాన్ని యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే బ్రైట్నెస్ వస్తుంది, ఇన్స్టాంట్గా మనకి దానికోసము రిజల్ట్ అనేది వస్తుంది. బట్ కాకపోతే ఏంటంటే ఏదైతే ఇది సిల్వర్ ఉంటుందో అది మోర్ ఎక్కువ యూస్ చేస్తే, అలాంటి కెమికల్స్ ఎక్కువ యూస్ చేస్తే ఇది డ్యామేజ్ అయిపోతుంది అనమాట. సో ఇలాగ ఒరిజినల్ సిల్వర్ ఏదైతే ఉందో న్యాచురల్గానే నిమ్మకాయతోటి మనం ఇంకా డీప్గా చేసుకోవాలనుకుంటే చింతపండుతో కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. సో చింతపండుతోటి వెండి కాకుండా మనం ఇత్తడి పాత్రలు క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. నేను ఆ వీడియో కూడా ఒకసారి చేసి చెప్తాను, ఇత్తడి కూడా ఏ విధంగా క్లీన్ చేసుకోవచ్చు అన్నది. సో ఒకవేళ నా ఈ కష్టం మీకు నచ్చినట్లయితే, ఇంతసేపు నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి. అండ్ ఎవరైతే ఫస్ట్గా నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి ఒకసారి కామెంట్స్ చేయండి. అండ్ ఇది కంటెంట్ అనుకుంటే మాత్రం షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. బాయ్ బాయ్.